అరుదైన వ్యాధులకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతోంది కేరళ. గతంలో నిపా వైరస్ కావచ్చు, ఆ తర్వాత కోవిడ్ ఫస్ట్ కేసు కూడా ఇండియాలో కేరళలోనే నమోదైంది. అండ్ ఇప్పుడు బ్రెయిన్ ఈటింగ్ అమీబా, ఈ వరుస వైరస్లు కేరళ రాష్ట్రాన్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ఎంటర్ అయి మెదడును తినేస్తుంది. ఇప్పుడు ఇది వైద్య నిపుణులకి పెను సవాల్ విసురుతోంది. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఎలా మన బాడీలోకి వచ్చేస్తుందంటే, ఈ చెరువులు, నదులు, లేకపోతే కాలువల్లో ఎవరికైతే మునగడం, స్నానాలు చేయడం అలవాటు ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. చాలా అరుదుగా వచ్చే ఇన్ఫెక్షన్, కానీ ఒక్కసారి అటాక్ అయిందంటే మాత్రం ఆ బాధితులకి చావే గతి. బ్రెయిన్ ఈటింగ్ అమీబా కారణంగా కేరళలోని కోజికోడ్లో ఒక 9 సంవత్సరాల బాలిక వారం వ్యవధిలోనే చనిపోయింది. దీని లక్షణాలు సాధారణ ఫ్లూ లాగే కనిపిస్తాయి. మొదట తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పులు, వికారం, ఇలా రెగ్యులర్ గా మనం ఫ్లూ లక్షణాలు ఏవైతే చూస్తామో అవే కనిపిస్తాయి. కానీ టైం గడిచే కొద్దీ మెడ బిగుసుకుపోయినట్టుగా ఉండడం, ఫిట్స్ వస్తుంది, అలాగే కోమాలకు కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ఇదంతా కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఒక వారం తర్వాత మనిషి చనిపోతారంట కూడా. వైద్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అదేంటంటే, పిల్లల్ని ఈ నీళ్లలో స్నానాలు దిగుతూ ఉంటారు కదా, ఊర్లలో, కాలువల్లో కావచ్చు, చెరువుల్లో కావచ్చు, కొన్ని చోట్ల స్టాగ్నెంట్ వాటర్ లో కావచ్చు. ఇది వర్షాకాలం కాబట్టి చాలా చోట్ల నీళ్లు నిలిచిపోతూ ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో పిల్లలు సరదాగా ఆడుకోవడానికి వెళ్లి అప్పుడప్పుడు మునుగుతూ ఉంటారు. అలాగే చాలా మంది స్విమ్మింగ్ పూల్స్ కి వెళ్తూ ఉంటారు అండ్ వాటర్ థీమ్ పార్క్స్ కి వెళ్తూ ఉంటారు. అక్కడ వాటర్ ని క్లోరినేట్ చేశారో లేదో ఖచ్చితంగా తెలుసుకోండి. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్లలు నీళ్లలో మునగకుండా, ముఖ్యంగా మురికి నీళ్లు, శుభ్రంగా లేని నీళ్ల జోలికి వెళ్లకుండా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటే కొంతవరకు దీని నుంచి బయటపడే ఆస్కారం ఉంటుంది.